నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆరాధనా క్రమమంతానైనా నిన్ను నీవు గణపరుచుకొని ఉండగా, మహిమపరుచుకొని ఉండగా, నిన్ను స్తుతించి ఆరాధించి ఉండగా, మరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన నీ జీవము గల వాక్యము దగ్గరికి మేము వచ్చి ఉండగా, వాక్యము నాయన నీది కావున ప్రభు, నీవు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడితే కానీ మాకు అర్థం కాదు. నీవు నాయన నీ ఆత్మ ద్వారా సేవకుడు వివరించనిదేనైనా మాకు అర్థము కాదు. కావున తండ్రి, ఆత్మ సహాయమును మేము కోరుకుంటూ పరిశుద్ధాత్మ సహాయమును ఈ వాక్యమును తండ్రి యేసయ్య మాకు బోధపరచమని, ఈ వాక్యము ద్వారా తండ్రి మా జీవితాలలో ఆత్మీయ ఎదుగుదల కలిగించమని వేడుకుంటూ, సేవకునిగా నన్ను నీ చేతులకి సమర్పించుకుంటూ, నా యొక్క సమస్త ఉనికిని, నా యొక్క హావభావాలని, నా యొక్క హృదయమును, వాటి తలంపులను, మనస్సును, వాటి ఆలోచనలను, నా నోటి నుంచి వచ్చేటువంటి మాటలను, నా బోధను నీ ఆధీనములోకి తీసుకొని నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీకు ఘనకరముగా, మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరముగా ఉండేటువంటి వాక్యమును దయచేయమని వేడుకుంటూ, నీ ఆత్మకార్యములు మా మధ్యన చేయమని సేవకునిగా వాక్యము కొరకు ఈ దినము మందిరములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రియమైన సంగమా, ఎంతమంది అయితే ఈ దినము దేవునిని ప్రేమించి సంతోష్ నగర్ సంఘ బాప్తిస్ట్ సంఘములో ఆరాధించడానికి వచ్చారో వారిని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించాలని కోరుకుంటున్నాను. మరి చదవబడిన వాక్య భాగము 9 నుంచి 11 అధ్యాయాలు మాట్లాడేటువంటి మాటలు కఠినమైన మాటలు, అనగా క్లిష్టముగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కష్టముగా ఉంటుంది. కానీ దాన్ని సరియైన రీతిలో ఆత్మతో ధ్యానిస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రక్రియలో ఎన్నుకున్న ఈ వాక్య భాగాన్ని మీ ముందు పెట్టడానికి ఆశపడుతూ, గత వారము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ధ్యానించాం. 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో మనము చూసినది, ఇజ్రాయేలీ జనాంగము దేవునికి ప్రియులై ఉండగా, దేవుని బిడ్డలై ఉండగా, యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభువుని దేవునిగా తండ్రి అయిన దేవుడు ప్రకటిస్తూ ఉన్న సమయంలో వీరు ఎందుకు ఇజ్రాయేలీ జనాంగము వారు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు? కాబట్టి అపొస్తలుడైన పౌలు తన బంధువులైన, తన దేహ సంబంధులైన వారి గురించి బాధపడుతూ, వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటే ఈరోజు అత్యున్నతమైన ఆశీర్వాదముగా తన కుమారుడైన యేసు ప్రభువుని కిందకి పంపించి ఆయన ద్వారా రక్షణ కలిగిస్తూ ఉంటే వీరు నమ్ముకోనప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన దుఃఖము, వేదన వ్యక్తపరుస్తూ, ఒకవేళ నేను నా రక్షణను కోల్పోయిన నా దేహ సంబంధులైన ఇజ్రాయేలీలు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత బాగుంటుంది అని ఒక విష్ఫుల్ థాట్ మాట్లాడుతూ, యేసునందు లేని వారు శాపగ్రస్తులని, కాబట్టి నేను ఒకవేళ శాపగ్రస్తుడైనా పర్వాలేదు, నా వారు రక్షింపబడితే ఎంత బాగుండు అని వెలిబుచ్చుతూ ఉన్నాడు. ఆ క్రమములో ఆయన ఆత్మ ద్వారా ఎందువలన ఇజ్రాయేలీ ప్రజలు దేవునిని నమ్ముకొనుట లేదు, నమ్ముకొనలేకపోతున్నారు అనేటువంటి ఆలోచనను ముందర పెడుతూ ఆత్మ సహాయంతో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇజ్రాయేలీ జనాంగము అని పిలువబడిన వారందరూ కూడా ఇజ్రాయేలీలు కారు అనేటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అనగా దానిలో రైడర్స్ ఏమీ ఉపయోగించట్లేదు. ఆయన చిన్న స్టార్స్ పెట్టి, అస్టెరిక్ పెట్టి కింద చూడు అని మాట్లాడట్లేదు. బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇజ్రాయేలీలు అందరూ ఇజ్రాయేలీలు కారు అంటున్నాడు. ఈ మాట చాలా కష్టతరమైన మాట. ఆనాటి ఇజ్రాయేలీ జనాంగానికి, దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్న వారికి దేవుని ప్రజలు కారు, దేవుని ప్రజలందరూ దేవుని ప్రజలు కారు అన్నప్పుడు వారికి ఎంతో బాధ కలిగేటువంటి విషయం. ఎలాగనైతే ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో బట్టి క్రైస్తవ సంఘాలలో ఉన్నారో వారితో క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కారు అని అంటే అది ఎంత షాకింగ్గా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత కాంట్రవర్షియల్గా ఉంటుందో అలాంటి స్టేట్మెంట్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నది ఇజ్రాయేలీలు అందరూ ఇజ్రాయేలీలు కారు అనేటువంటి క్రమంలో దేవుని యొక్క ప్రజలు ఎవరు అని మాట్లాడుతున్నాడు. 1 నుండి 13 వచనాలలో దేవుని యొక్క ప్రజలు ఎవరనగా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు, దేవుని యొక్క సంకల్పములో ఉన్నవారు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు, దేవుని యొక్క పిలుపును పొందుకున్నవారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
అలాగున మాట్లాడుతున్న క్రమంలో ఆయన అబ్రహాముకు పుట్టిన ఇష్మాయేలును దేవుడు ఆయన సంకల్పములో, ఆయన పిలుపులో ఉంచుకొనలేదు, కానీ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఆయన పిలిచాడు అని చెప్తున్నాడు. అది యూదులకు అంగీకారమే కదా, ఇజ్రాయేలీ ప్రజలకు. కానీ నెక్స్ట్ వచనములోకి వెళ్ళి ఏమంటున్నాడంటే, ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన 2 బిడ్డలైన యాకోబు, ఏసావు ఇరువురు ఉంటే, ఈ ఇరువురు ఒక నిమిషము తేడాతో ఇరువురు కూడా కవల పిల్లలుగా పుట్టినప్పుడు దేవుడు ఏసావుని తృణీకరించాడు, యాకోబును స్వీకరించాడు అని చెప్తున్నప్పుడు, ఎన్నుకున్నాడు అని చెప్పినప్పుడు అది కూడా నిజమే అని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇజ్రాయేలీలుగా వారు యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాల నుంచి వచ్చిన వారు గనక వారు దాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆనాడు యాకోబు ఇస్సావును గనక గమనించినట్లయితే వారు క్రియలను బట్టి దేవునికి ప్రియులు కాలేదు. అనగా వారు ఇంకా ఏ క్రియలు చేయకముందరనే, పుట్టిన బిడ్డల్లో ఇరువురు ఇంకా ఏ పని చేయకముందరనే దేవుడు ఒకడిని స్వీకరించాడు, ఎన్నుకున్నాడు, ఒకడిని తిరస్కరించాడు, ద్వేషించాడు అని చెప్తున్నాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మానవునిగా మనలో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, మరి దేవుడు ఒకరిని పిలుస్తున్నాడు, ఒకరిని పిలవట్లేదు, ఒకరిని ఎన్నుకుంటున్నాడు, ఒకరిని ఎన్నుకోవట్లేదు, ఒకరికి రక్షణ ఇస్తున్నాడు, ఇంకొకరికి రక్షణ ఇవ్వట్లేదు అన్నప్పుడు మనలో కలిగేటువంటి ప్రతిస్పందన ఏంటంటే, మరి నాలో ఏమున్నది, నా మీద నువ్వెందుకు తప్పు మోపుతావు, ఎవరైనా నువ్వు రక్షింపబడలేదు అంటే నన్ను ఎలా ప్రశ్నించగలవు, నువ్వు దేవుడు నన్ను రక్షించలేదు అనేటువంటి జవాబు రావచ్చు. కాబట్టి ఆయన మొట్టమొదటి 1 నుండి 13 వచనాల్లో ఆయన ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాడు, ఆయన సంకల్పం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఎన్నిక గురించి మాట్లాడుతున్నాడు, ఆయన పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. మరి 13వ వచనం నుంచి 29వ వచనం వరకు ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుడు ప్రతి ఒక్కటి తన మహిమ కొరకు చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కటి కూడా తన సార్వభౌమత్వాన్ని బట్టి తన మహిమను కొరకు చేస్తాడు. సార్వభౌమత్వం అంటే ఏంటంటే, ఆయన దేవుడు గనక ఆయన ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు, అది ఆయన ఇష్టము, దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మానవునిగా మనలో వచ్చేది, మరి ఆయన సార్వభౌముడు అయినప్పుడు ఇంకా నా రోల్ ఏమున్నది, నేను ఇంకా ఏ విధముగా స్పందించగలను, ఆయన నా హృదయాన్ని మూసేస్తే నేనేమి చేయగలను, ఆయన నా హృదయాన్ని తెరిస్తేనే కదా ఏమైనా అవుతుంది. ఇటువంటి ప్రశ్నలకన్నిటికీ ఆయన జవాబిస్తూ దేవుని యొక్క ప్రణాళిక, ఎన్నిక, పిలుపు, వీటితో పాటి దేవుని సార్వభౌమత్వంలో, జాగ్రత్తగా వినండి, దేవుని సార్వభౌమత్వంలో కృపా కనికరము దాగి ఉన్నది, అంతే సమానముగా కఠినత్వము కూడా దాగి ఉన్నది. కానీ ఎవరైతే ఆ కృపా కనికరానికి పాత్రులవుతారో, దయా జాలికి వారు ఆశీర్వదింపబడిన వారు. ఎవరైతే ఆయన కఠినపరుస్తాడో లేకపోతే వారు కఠినపరుచుకుంటారో వారు శపింపబడతారు, వారు ఆశీర్వదింపబడరు. సో ఇజ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు సంఘముగా మనము ఇజ్రాయేలు వారు ఎక్కడో ఉన్నవారు, మనలో ఎంతో తక్కువ మంది యూదుడు అనేవాడిని ఎదురుపడి ఉంటాం. చాలామంది అసలు ఎదురుపడే ఉండము కదా. ఎక్కడో సెమినరీలు చదువుకునే వాళ్ళకి, ఫారిన్ సెమినరీస్లో చదువుకునే వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి యూదులు కొంత ఎప్పుడో ఒకప్పుడు తారసపడతారు, మనకు తారసపడరు కదా. కాబట్టి ఇదంతా ఈ చరిత్ర మనకెందుకు, ఇదంతా మనకెందుకు అనుకున్నప్పుడు ఈ వాక్యమును మనం అర్థం చేసుకోవాల్సిన తీరు చెప్తున్నాను, వినండి. ఈరోజు ఎంతోమంది ప్రజలు దేవునిని అంగీకరించడం లేదు, ఎంతోమంది ప్రజలు దేవునిని అంగీకరిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన తీసుకొచ్చిన కుమారుడైన యేసు ప్రభువుని ఆత్మ ద్వారా నమ్మక తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది సంఘాలలో సైతము, క్రైస్తవ కుటుంబాల్లో సైతము జరుగుతూ ఉంటుంది కదా. క్రైస్తవ కుటుంబాలలో సైతము ఎంతోమంది పుట్టి ఉంటారు కానీ వారు ప్రభువును స్వీకరించని వారు ఉన్నారు. కాబట్టి మన ప్రాబ్లం ఏంటి అంటే, నా భర్త రక్షింపబడడం లేదు, నేనేం చేయాలి, నా భార్య రక్షింపబడడం లేదు, నేనేం చేయాలి, నా పిల్లలు రక్షణలోకి రాలేదు, నేనేం చేయాలి అన్నదానికి సమాధానముగా ఈ యొక్క వాక్య భాగాలు మనకు సహాయము చేస్తాయి. అనగా ఆయన సార్వభౌమత్వములో భాగముగా ఆయన కృప కూడా తాగి ఉన్నది, ఆ కృపతో పాటు కొంత కఠినత్వము కూడా ఉన్నది. కాబట్టి ఆయన కృపను, ఆయన కఠినత్వమును మనం అర్థం చేసుకున్న ఎడల, ఆయన ఎవరి మీదైతే దయా కనికరము కృపా చూపుతాడో వారిని ఆయన అంటున్నాడు కరుణా పాత్ర ఘటములు అంటున్నాడు. ఎవరి మీదైతే ఆయన, ఎవరి హృదయాన్ని అయితే స్పందించకుండా వారు కానీ ఆయన కానీ వారు కానీ ఆయన చేయకపోయినా, వారు స్పందించకపోయినా వారిని ఉగ్రత పాత్ర ఘటములు అంటున్నాడు.
కాబట్టి మన మధ్యన ఎప్పటికప్పుడు ఆనాడు ఇజ్రాయేలీ జనాంగములో ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన పిలుపునిచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభువును స్వీకరించలేదో, కరుణాపాత్ర ఘటములుగా ఉన్న యూదులు అనగా ఇజ్రాయేలీలు సైతము ఎంతోమంది నశించిపోయి ఆయన ఉగ్రతాపాత్ర ఘటములుగా అయ్యారు. అన్యులు ఉగ్రతాపాత్ర ఘటములయ్యుండగా, అనగా ఆయనతో సంబంధం లేక ఆయన అంగీకరించని వారు అయ్యుండగా, ఎంతోమంది అన్యులలో నుండి యేసు ప్రభువును అంగీకరించి కరుణాపాత్ర ఘటములుగా అయ్యారు. కాబట్టి దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు మానవుడు మరి ఆయన సార్వభౌముడైనప్పుడు నా యొక్క ఫ్రీ విల్, నా యొక్క ఇష్టము, నా చిత్తము అనే దానికి రోల్ లేనప్పుడు నేనేమి చెయ్యాలి అనే దానికి ఆయన చూపిస్తున్న ఉదాహరణల ద్వారా ఏ రీతిగా దేవుని సార్వభౌమత్వము బయలుపరచబడుతుంది, దానిలో ఆయన జాలి, కృప, కనికరము ఏ విధముగా దాగి ఉన్నది. నీవు నేను ఉగ్రతాపాత్ర ఘటములుగా ఉండకుండా కరుణాపాత్ర ఘటములుగా కావాలంటే మనమేమి చేయాలి? కాబట్టి మన యొక్క రోల్ కూడా దానిలో ఉన్నది, మనమేమి చేయాలి. కాబట్టి ఈ దృక్పథంతో మనం ఆలోచించినప్పుడు ఈరోజు మనకు ఎదురుపడుతూ ఉన్న సమస్య, బయట ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించడం లేదు. అలాగనే ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టినవారు పేరుకు మాత్రము వారు క్రైస్తవులే కానీ వారు క్రీస్తుని మనసా వాచా అంగీకరించని వారు ఉన్నారు. సంఘములలో ఆరాధనలలో కూడా వారు కూర్చొని ఉంటారు. కాబట్టి ఎందుకు ఇది జరుగుతూ ఉన్నదన్న మీమాంస తన భర్త పట్ల, తన భార్య పట్ల, తన బిడ్డ పట్ల వచ్చినప్పుడు ఈ వాక్య భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు సరి అయిన అవగాహన కలుగుతుంది. దేవుని యొక్క హృదయములోకి, కవాటములలోకి మనం ఆ విండో ఓపెన్ చేసి చూడడానికి మనకు సహాయము కలుగచేస్తుంది. ఇది ఈ వాక్య భాగం యొక్క ఉపోద్ఘాతం అయి ఉండగా, అంటే దీనిలో ఏమి దాగి ఉన్నది అని చెప్తూ ఉండగా, వచనము వెంబడి వచనము పోయే సమయంలో చూడండి, 14 నుంచి 18 వచనాలు చదువుతున్నాను. ఆ 14 నుంచి 18 వచనాల్లో గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్, దేవుడు అన్యాయస్తుడు కాడు, కానీ జయ, జాలి, కనికరము కలిగిన దేవుడు. చూడండి 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. కాబట్టి దేవుణ్ణి అన్యాయస్తుడు అనేటువంటి ఇది మనకు అధికారమో లేదు. ఎందుకు అని చెప్తున్నాడో చూడండి. లేదు, అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీ జనాంగం యొక్క నాయకుడైన మోషేతో మాట్లాడుతూ అట్లనరాదు, అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. నేను ఎవరిని దయదలుస్తానో వారిని దయదలుస్తాను, ఎవరిని జాలి పడతానో, ఎవరిని కరుణించాలనో వారిని కరుణిస్తాను. అనగా ఆ దినము మోషే పట్ల ఆయన దయ, కనికరము చూపాడు, జాలి చూపాడు. కాబట్టే దేవునిని ఆయన దర్శించుకోగలిగాడు. కాబట్టి దేవుని కృపా కనికరము ఆ రోజు, ఏ రోజైతే ఆయన అయ్యా నువ్వు నాతో రా అని అడుగుతున్నాడు, నేను నీతో రాను, నీ ప్రజలు తిరగబడేటువంటి వారు కనుక రాను అన్నప్పుడు, నువ్వు మాతో రాకపోతే ఎట్లయ్యా అని అడిగినప్పుడు 33వ అధ్యాయము మళ్ళా వెనక్కి వస్తాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట మాట్లాడతాడు. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి మీద కఠినపరచబడుతునో వారి మీద నేను జాలి చూపును అనేటువంటి మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఆ నేపథ్యంలో కరుణాపాత్ర ఎవరండి? కరుణింపబడిన వారు ఎవరు? కరుణింపబడిన వారు మోషే. ఇశ్రాయేలీ జనాంగము తప్పు చేసినప్పుడు మోషేకు, అనగా వారు ఆ యొక్క 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో వారు విగ్రహారాధన జోలికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారి మీద కోపపడతాడు. కానీ ఆయన దయాజాలి ఎవరి మీద చూపుతున్నాడు? మోషే మీద చూపుతున్నాడు. మోషేకు దర్శనాన్ని ఇస్తున్నాడు. కానీ ఇజ్రాయేలీ జనాంగంలో ఎంతోమందిని ఆయన చంపివేస్తాడు. ఆ సమయంలో నేను ఎవరిని, ఏ పాపమును ఎప్పుడు నేను ఎత్తి చూపాలనో ఏం చేయాలనో తెలుసు అని చెప్పి వారిని చంపివేస్తాడు. అక్కడ దయాపాత్రగా ఎవరు కనపడుతున్నారు? కరుణాపాత్రగా ఎవరు కనపడుతున్నారు? మోషే కరుణాపాత్రగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి అతను కరుణాపాత్రగా కనపడడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే 12వ వచనంలో చూడండి. 12వ వచనం, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు ఆగును. సో ఆయన కృపా కనికరము మనము పొందాలి అంటే క్రియల ద్వారా సాధ్యము కాదు. తర్వాత
15వ వచనం 16వ వచనం, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణింపు దేవుని వలననే అగును. కాబట్టి ఎవరి వలన ఆయన సార్వభౌమత్వంలో భాగముగా ఆయన దయ జాలి ఎవరి మీద చూపుతాడండి? ఆయన ఎవరి మీద చూపాలనుకుంటే వారి మీద చూపుతాడు, అంతే. అది క్రియల వలన జరిగేది కాదు. నీవు పరిగెత్తుట ద్వారా, ప్రయాసపడుట ద్వారా, నీవు పొందగోరాలని ఆశపడుట ద్వారా అది సాధ్యమో కాదు. సో ఇన్ గాడ్స్ సావరిన్ విల్, ఆయన సార్వభౌమత్వంలో ఆయన ఎవరి మీద దయ చూపాలనుకుంటాడో వారి మీద దయ చూపుతాడు, ఎవరి మీద జాలి పడాలనుకుంటాడో వారి మీద జాలి పడతాడు, ఎవరిని కరుణించాలనుకుంటాడో వారిని కరుణిస్తాడు. నాట్ బై వర్క్స్, మన క్రియల ద్వారా కాదు. ఒకవేళ క్రియల ద్వారా అయితే యాకోబును కాక ఏశావుని ఎన్నుకోవాలి పెద్ద కుమారుడుగా. యాకోబు ఏశావు కన్నా తప్పులు చేసిన వాడు గనక యాకోబును వదిలివేయాలా. కానీ యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబుని ఎన్నుకున్న తర్వాత యాకోబు దేవుని యందు ఉన్న తరువాత దేవునికి తగిన రీతిగా తయారయ్యాడు. అర్థమైందండి? యాకోబు పేరే మోసగాడు, హీస్ ఎ డిసీవర్. కానీ యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. అనగా దేవుడు తన కృప కొద్దీ, తన కరుణ కొద్దీ, తన సార్వభౌమత్వంలో తను ఎవరి మీద జాలిపడాలనుకుంటాడో, కరుణించాలనుకుంటాడో, ఎవరిని ఆయన ముందు పెట్టాలనుకుంటాడో ఆయన పెడతాడు. పెట్టినప్పుడు వారిలో ఏదో ఉందని కాదు, కానీ వారి మీద పెట్టబడిన తరువాత వారు వారి జీవితంలో మారిన ప్రవర్తన కలిగిన వారు అవుతారు. కాబట్టి యాకోబు ఎన్నుకున్న సమయంలో సరి అయిన మనిషి కాడు. తన అన్న అయిన ఏశావుని, తన తండ్రిని, అన్న అయిన ఏశావుని 2 సార్లు మోసము చేస్తాడు. తండ్రి అయిన ఇస్సాకును ఒక్కసారి మోసము చేస్తాడు గుడ్డితనముతో. కాబట్టి ఆయనలో చాలా తప్పులున్నాయి. కానీ అతను పోయి కష్టాలు పడి 20 ఏళ్ళు కష్టాలు పడి వెనక్కి వచ్చిన తరువాత ఆయనలో మార్పు చెందడం మనం చూస్తాం. ఆయన మార్పు చెంది దేవునితో పెనుగులాడి దేవునికి ఇష్టడుగా ఇజ్రాయేలు అని పిలువబడతాడు. కాబట్టి ప్రిన్సిపల్, నీవు ప్రయాసపడుట వలన కానీ, నీవు పరుగులెత్తుట ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ దేవుడు నిన్ను ఎన్నుకొనడు. కానీ దేవుడు ఎన్నుకొనినవాడు ఆయన సార్వభౌమత్వములో ఆయన జాలి, దయా, కరుణ చూపించి ఒకరిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నవాడు కాలక్రమేణా దేవునికి ఇష్టమైనట్టుగా మారతాడు. యాకోబు ఇజ్రాయేలు మారినట్లుగా. ఈ సత్యము మనం అర్థం చేసుకోవాలి. సో ఓన్లీ గాడ్ క్యాన్ చూస్ పీపుల్, ఓన్లీ గాడ్ క్యాన్ సేవ్ పీపుల్. ఏ పర్సన్ ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో వాడు మొట్టమొదట చూడడానికి చాలా భ్రష్టుడుగా కనిపించవచ్చు, కానీ దేవుడు వాడిని మలుచుకుంటాడు. అనగా వాడి ప్రవర్తనలో మార్పును ఆయన తెస్తాడు, వాడు ప్రవర్తనలో మారతాడు. కాబట్టి సత్యమును మనం అర్థం చేసుకోవాలా. రెండవదిగా చూడండి 17వ వచనం, మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము పరలోకమందు ప్రచురమగునట్లు అగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. అర్థమవుతుందండి? యాకోబును ఎందుకు నియమించాడు? ఆయన ఎన్నికలో భాగము చేసుకున్నాడు, ఆశీర్వదింపబడిన వ్యక్తి. మోషేను తన ఎన్నికలో ఉంచుకున్నాడు, ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఆపోజిట్ సైడ్ ఎవరిని చూపిస్తున్నాడు? అక్కడ యాకోబు విషయంలో ఏసావును చూపిస్తున్నాడు, ద్వేషించి తిని అని. ఇక్కడ మోషే విషయానికి వచ్చేటప్పటికి ఫరోను చూపిస్తూ ఉన్నాడు. ఫరోను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనగా, ఆయన ఎప్పుడు కూడా మంచి కొరకు, ఆశీర్వాదం కొరకే మనుషుల్ని నియమించుకొనడు. ఒక్కొక్కసారి చెడ్డవారిని నియమించుకొని వారిని మంచివారుగా చేస్తాడు. ఒక్కొక్కసారి చెడ్డవారిని నియమించుకొని వారిని ఎదిగింపచేసి వారిని వటవృక్షమంత చేసి ఆ వటవృక్షాన్ని వేటితో సహా పెకలించినప్పుడు ఆయన పేరు, ఆయన ప్రభావము. కాబట్టి హీ చూజెస్, ఆయన సార్వభౌమత్వంలో కరుణాపాత్రలను ఎంచుకుంటాడు, ఉగ్రతాపాత్రలను ఎంచుకుంటాడు. కరుణాపాత్రలను ఎందుకు ఎంచుకుంటాడు అంటే వారి మీద తన కృపా కరుణ చూపించి వారు మారు మనస్సు పొందిన మనుషులుగా రూపాంతరము చెందించి తనను గణపరుచుకుంటాడు, మహిమపరుచుకుంటాడు. అలాగనే ఉగ్రతాపాత్రలుగా ఎవరినైతే ఆయన నియమించుకుంటాడో, ఫరో లాంటి వారిని, ఏశావు లాంటి వారిని ఆయన నియమించుకొని దీర్ఘశాంతముతో వారి తప్పులను భరిస్తాడు, వారి పాపములను భరిస్తాడు. ఆ పాపము పండేంత వరకు ఉండి వారు ఎదుగుతూ ఉంటారు దేవునికి విరోధముగా.
ఎదుగుతూ ఉంటారు దేవునికి వ్యతిరేకముగా, ఎదుగుతూ ఉంటారు దేవుణ్ణి ప్రశ్నించే విధముగా, ఎదుగుతూ ఉంటారు దేవుని మీద శత్రుత్వముతో. చూసేవారంతా కూడా ఈ దుష్టుడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో అటు మోషేను నియమించాడు, ఫరోను నియమించాడు. మోషేను ఎందుకు నియమించాడంటే ఆయన పనుల వలన కాదు, ఆయన ప్రయాసపడుట వలన కాదు, ఆయన ఎవరి మీద జాలిపడాలనుకుంటాడో వారి మీద జాలిపడుట కొరకు. ఫరోను నియమించాడు, ఫరోతో ఓర్చుకున్నాడు. ఓర్చుకొని ఆయనను ఏమి చూపించాలని ఓర్చుకున్నా అండి? చూడండి 17వ వచనం. ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును. 9వ నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నేను నీ యందు నా బలము చూపుటకును. అర్థమవుతుందండి? ఫరోని ఎందుకు నియమించుకున్నా అంటే ఫరో చాలా బలవంతుడు. ఫరోకి ఇంకా ఇంకా బలము చేకూరుస్తూ ఉన్నాడు, ఎదిగిపోతున్నాడు వటవృక్షంలాగా. చూసేవారికి అందరికీ కూడా అతను దేవునికి ఎదురు నిలబడిన ఒక శక్తిగా నిలబడి ఉన్నాడు, దేవుని ధిక్కరించే శక్తిగా నిలబడి ఉన్నాడు. నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. ఆనాటి చక్రవర్తి అయిన ఫరోను దేవుడు కొట్టినప్పుడు ప్రపంచానికంతా తెలుస్తుంది ఎవరు బలవంతుడో, ఎవరు దేవుడో. అంతవరకు ఫరో నామము ఫరో 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 అని వినపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఆ ఫరోను పెద్ద చేస్తాడో వటవృక్షమంతా, వాడి పేరు ప్రఖ్యాతులు గాంచుతూ ఉండగా దేవుడు దీర్ఘశాంతముతో వాని యొక్క పాపములను, వాని యొక్క అక్రమములను, వారి యొక్క దుష్టత్వములను సహించి ఒకానొక దినమున వటవృక్షాన్ని రూట్తో సహా కొడతాడు. కొట్టినప్పుడు అంత పెద్ద చెట్టు కింద పడిపోయినప్పుడు, ఫరో లాంటి చక్రవర్తి నామరూపాలు లేకుండా పోయినప్పుడు, ఆయన యొక్క రథములు, ఆయన కొడుకు చనిపోవడము, ఆయన దేశమంతా నాశనమైపోవడము, ఆయన రథాలతో పోయి ఆ సముద్రములో వెళ్ళిపోయినప్పుడు చుట్టుపక్కల వారంతా కూడా ఏమంటున్నారంటే ఫరో బలవంతుడు అనుకుంటే ఫరోను కొట్టేటువంటి దేవుడు అక్కడ అన్నాడు ఇంకా బలవంతుడు. కాబట్టి అటు మోషేని నియమించుకున్నాడు. తన జాలి, తన కృప, తన కనికరము అతని మీద ఉంచి ఆ యొక్క మెడబిరుసైన జనాంగాన్ని ఇటు నుంచి అటు నుంచి తీసుకోబోయేటువంటి దానికి ఉపయోగించుకున్నాడు. తర్వాత వారిలో ఎవరైతే పాపము చేశారో వారిని మార్గ మధ్యంలో రాలిపోయేలానో చేశాడు. మోషేను అటువైపును అంతా తీసుకుపోయిన తర్వాత మోషే కూడా ఒక చిన్న తప్పు చేసినప్పుడు వాగ్దాన దేశంలోకి పోలేకపోతాడు. కానీ వీటన్నిటి అక్కడ కూడా ఏమంటాడు మోషేతో, నీవు నన్ను మహిమపరచవలసిన రీతిగా ప్రజల ముందర నన్ను మహిమ పరచలేదు గనుక నీవు అహరోను ఆ పక్కకు వెళ్ళరు. కాబట్టి దేవుడు తన ఘనత కొరకు, తన మహిమ కొరకు నియమించుకుంటాడు. కరుణాపాత్రలను వారు చేసే మంచి క్రియలను బట్టి, తన ద్వారా వారు చేసే మంచి క్రియలను బట్టి మారు మనస్సు పొంది రూపాంతరము చెందేటువంటి ఒక యాకోబు లాంటి వాడి జీవితం నుంచి నియమించి తనకు మహిమ తెచ్చుకుంటాడు. అలాగనే ఒక చెడ్డవాడైన దుష్టుడైన వాడిని లేచి నిలబెట్టి వాడికి ఇంకా ఇంకా బలం ఇచ్చి వాడిని పెద్ద చేసి ఒకానొక దినమున వాడిని పడగొడతాడు. పడగొట్టినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. కాబట్టి దేవుని సార్వభౌమత్వంలో ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయనలో కృపా కనికరము ఉన్నది, కానీ కఠినత్వము కూడా ఉన్నది. కృపా కనికరము ఎవరి మీద చూపిస్తాడంటే తను ఎన్నుకున్న వారి మీద. కఠినత్వం ఎవరి మీద చూపిస్తాడంటే తను ఎన్నుకోని వారి మీద ఆయన కఠినత్వము చూపిస్తాడు. వారికి ఒక పర్పస్ ఉన్నది. అర్థమైంది కదండి? ఫరోకు దెర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ హిస్టరీ ఫర్ ఫరో అండ్ దెర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ హిస్టరీ ఫర్ మోసెస్. దేవునికి ఒక సంకల్పం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఆలోచించుకోవలసినది, నేను కరుణాపాత్రగా ఉండాలనా, ఉగ్రతాపాత్రగా ఉండాలనా? మరి మీరు నన్ను అడగచ్చు ఏమని, అయ్యా మీరే చెప్తున్నారు దేవుడే ఎన్నుకుంటాడని, దేవుని సార్వభౌమత్వంలో ఉన్నప్పుడు నేనెలా కరుణాపాత్ర కాగలను, నేనెలా ఉగ్రతాపాత్ర కాగలను, అంతా ఆయనలోనే కదయ్యా ఉండేది అని అడగచ్చు కదా. అదే మాట అడుగుతున్నారు. చూడండి రెండవ భాగము గాడ్స్ రైట్ టు చూజ్. దేవునికి అధికారం ఉన్నది ఆయన చాయిస్ చేసుకోవడానికి, ఆయన ఎన్నుకోవడానికి. గాడ్స్ సావరిన్ చాయిసెస్, దేవుని యొక్క సార్వభౌమత్వపు హక్కులు ఇవి. కాబట్టి దాని ద్వారా ఏం మాట్లాడుతున్నా అంటే 18 నుంచి 24 వరకు చూడండి. నాయందు అనగా 9వ అధ్యాయం 9వ అధ్యాయము 18. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవనిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. జాగ్రత్తగా వినండి. ఫరో యొక్క ఉదంతం కనుక మనం చదివామంటే 10-12 చోట్ల హార్డనింగ్
కఠినపరచుట అనే మాట వాడతాడు. వాటిల్లో సగభాగము దేవుడు ఫరోను కఠినపరచెను, సగభాగము ఫరో తన హృదయమును కఠినపరచుకొనెను, తన హృదయమును కఠినపరచుకొనెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని మీద పెట్టి దేవుడే కఠినపరిచాడు అనొచ్చు. ఫరో తన హృదయాన్ని తాను దేవునికి దగ్గరికి రాకుండా కఠినపరచుకుంటున్నాడని అనొచ్చు. మానవునిగా నీవు నేనేం తీసుకోవాలా? జాగ్రత్తగా వినండి. నేను దేవుని ముందరకెళ్ళి నన్నెందుకు ఇలాగని చేశావని అడిగే హక్కు మనకు లేదు. కానీ నేను ఎలాగను ఉండాలా అని నిర్ణయించుకునే హక్కు నాకున్నది. అదే ఫ్రీ విల్, అదే మానవ స్వేచ్ఛ ఆలోచన విధానం. కాబట్టి ఈ సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషిగా వచ్చేటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. చూడండి 19వ వచనం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడు ఎవడు? ఆయన ఇకను నేరము మోపనేలా. నా మీద ఎందుకు నేరము మోపడం? నేను రక్షింపబడలేదని, నేను ఆయన ఆరాధించడం లేదని, నేను చెడ్డవాడిగా ఉన్నానని నా మీద ఎందుకు మోపాలయన? మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, పాల్ ఈజ్ బ్యాటింగ్ ఫార్ గాడ్. పౌలు దేవుని వైపున బ్యాటింగ్ చేస్తున్నాడు, దేవుని జట్టులో బ్యాటింగ్ చేస్తున్నాడు. వెంటనే ఏమంటున్నా అంటే, ఓ మనుష్యుడా, దేవుడెక్కడా, మనిషిగా నువ్వెక్కడా అంటున్నాడు. యోబు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతాడు దేవుడు. దీనికి మన దగ్గర వాదన లేదు, కానీ వాదన పౌలు ఆత్మ ద్వారా ఇస్తున్నాడు. చూడండి 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతనుకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారమో లేదా? కానీ నువ్వు నేను అడిగే ప్రశ్న ఏంటి? కుమ్మరివాడి చేతుల్లో మట్టి అయ్యాది, కానీ నేను నీ చేతుల్లో మనిషిని కదయ్యా, నాకంటూ ఒక సెల్ఫ్ విల్ ఇచ్చావు కదయ్యా. నువ్వు మట్టి వెనక్కి తిరిగి మాట్లాడలేదు నన్ను ఎందుకు ఈ పాత్రలాగా చేసావని. కానీ మనిషికి ఇచ్చిన స్వచ్ఛందమైన ఫ్రీ విల్ ప్రకారంగా ఆయన వెనక్కి తిరిగి అడగగలడు కదా. వీటికి ఒక్కసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. అయ్యో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన దానిని గురించి అతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన దానిని గురించి అతనికి బుద్ధి లేదు అనవచ్చునా? అలాగనే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9-10 వచనాలు. మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగట మన్ను దాని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచు అన్నాడు. సో ఐఆమ్ క్రియేటర్, యువర్ క్రీచర్ అనేటువంటి ఆర్గ్యుమెంట్తో మానవుని నోటిని ముస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నెక్స్ట్ వచనాల్లో చూద్దాము. ఎందుకు ఆయన కరుణాపాత్రలు ఉంచుతాడు? ఎందుకు ఉగ్రతాపాత్రలు ఉంచుతాడు? ఉగ్రతాపాత్రలు దేవుడు వాటిని చేయడం వలన అవుతున్నారా, వారు ఉగ్రతాపాత్రలు కావడానికి వారిలే అలా తయారవుతున్నారా అన్నది చాలా చక్కటి న్యూయాన్స్ అంటాం. ఈరోజు దయచేసి నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. అనగా ఎంత న్యూయాన్స్డ్ ఆర్గ్యుమెంట్ పాల్ ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఫర్ ద సేక్ ఆఫ్ దేవుని వైపున బ్యాటింగ్ చేస్తూ, కరుణాపాత్రలు ఆయన కరుణా చిత్తము ప్రకారము, కానీ ఉగ్రతా పాత్రలు వాటంతటవి తమను తాము చేసుకుంటాయని మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. చూడండి 21వ వచనం. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఇప్పుడు నువ్వు నేనేమంటాం? నేను మట్టి కాదు కదయ్యా, నేను మనిషి అంటాం.
మనిషి నాకు ఒక స్వచ్ఛందమైన చిత్తం ఉంది కదా అంటాం. అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మనమందరము కూడా దేవుడు తన కృపా కనికరము జాలి దయ చూపకపోతే మనమందరము ఉగ్రతాపాత్రలమే అని గుర్తు చేసుకుందాం. పుట్టిన ప్రతి మానవుని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉన్నదండి? ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 మనమందరము ఉగ్రతాపాత్రులము. అవునా కాదమ్మా? ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం చూడండి. ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు ముందు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు. చిత్తం అర్థమైందా? మన చిత్తం నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై, అనగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బై డిఫాల్ట్ ఆయన ఉగ్రతకు పాత్రలము ఘటములము. అనగా ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుడు కృప జాలి దయా కనికరము చూపకపోతే మనమందరము ఉగ్రతాపాత్రులమే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అనగా పుట్టిన వారు 100 మంది అనుకోండి, 100 మంది ఉగ్రతాపాత్రులు అయి ఉన్నప్పుడు, ఉగ్రతాపాత్ర ఘటములుగా అయి ఉన్నప్పుడు దేవుడు వాటిలో నుంచి కొన్నిటిని తన కరుణ కొరకు కనికరము కొరకు చూపి దయతో తీసుకుంటున్నాడు, కొన్నిటిని అట్నే వదిలేస్తున్నాడు. అర్థమైందండి? కొన్నిటిని అట్నే వదిలేస్తున్నాడు. అనగా ఈ 100 మంది నరకానికే పోవలసి ఉండగా, ఆయన ఉగ్రతా పాత్రలై ఉండగా, ఉగ్రతా ఘటాలై ఉండగా, ఆయన తన జాలిని చూపి దయని చూపి కనికరము చూపి దీనిలో 40 మందినో 50 మందినో 60 మందినో కృపా కనికరము చూపుతున్నాడు. మిగతా వారిని ఏం చేస్తున్నాడంటే వారి హృదయాలు ఏ కఠినత్వంతో అయితే ఉన్నాయో ఆ కఠినత్వానికి వదిలివేస్తూ ఉన్నాడు. ఆయన చేయి పెట్టి మనలోనున్న కఠినత్వము తీనిదే, ఆయన మన మీద కృప చూపనిదే, మన కఠిన హృదయాల ద్వారా మనము ఉగ్రతాపాత్రలముగానే ఉంటాం. చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు. ఆ నువాన్స్ అర్థం చేసుకోండి. మీకు కావాలంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఈ నువాన్స్ చూడండి. నువాన్స్ అంటే చాలా చిన్న డిఫరెన్స్తో ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అలాగు దేవుడు 22వ వచనం, అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును. ఈ యొక్క ఉగ్రతా పాత్రలు ఎందుకు ఎన్నుకున్నాడండి? ఇందాకేం చెప్పాడు? తన బలమును తన ప్రభావమును చూపుటకు. ఎందుకు బలము ప్రభావం చూపుతున్నాడు? తన మహిమ కొరకు. ఇదంతా ఆల్ కమ్స్ బ్యాక్ టు గాడ్. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. గాడ్ అలోన్ కెన్ బి గ్లోరిఫైడ్. దేవుడు ఆయన బలమును ఆయన ప్రభావమును ఆయన మహిమను చూపుటకు ఫరోను ఎత్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి, వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును, ఇందాక తన బలము ప్రభావము తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపరచబడినా కాదు. అర్థమవుతుందండి? సిద్ధపరచబడినా కాదు. సిద్ధపరచబడిన అంటే దేవుడు వారిని ఉగ్రతాపటాలుగా చేసినట్టు. సిద్ధపడినా అర్థమవుతుందండి. ఈ నువాన్స్ అర్థమైతే మీకు గాడ్ సావర్నిటీ అర్థమవుతుంది. ఆయన ఉగ్రతా పాత్రలుగా వాటిని సిద్ధపరచడం లేదు, ఉగ్రతా పాత్రలుగా అవి సిద్ధపడ్డాయి. ఫరో సిద్ధపడ్డాడు తన హృదయాన్ని కఠినపరచుకోవడానికి. ఆల్రెడీ అతనిలో కఠినత్వం ఉంది. ప్రతిసారి ఆ కఠినత్వాన్ని తీసేసుకొని మోషే దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు. 4 అడుగులు కాగానే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. అంటే ముందు దేవుని దగ్గరికి రావడానికి మెత్తతనం చూపిస్తున్నాడు, మళ్ళీ కఠినపరుచుకుంటున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఉగ్రతా పాత్రలకు దేవుడు సిద్ధపరచడు. మనంతట మనము అందరము ఉగ్రతా పాత్రలమే. కానీ దేవుడు ఎవరి పట్ల దయా కనికరము చూపుతాడో వారిని ఆయన పరచెను. ఎవరైతే తమంతట తాము చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ గమనించండి. ఇది అర్థమైతే మనకు అన్నీ అర్థమైపోతాయి. మన గాడ్ సావరిన్ విల్కి మ్యాన్స్ ఫ్రీ విల్కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్ అర్థమైపోతుంది. దేవుని సార్వభౌమత్వానికి మానవుని యొక్క తన చిత్తానుసారముగా ప్రవర్తించేదానికి మధ్యనున్న టెన్షన్, దాని మధ్యనున్న ఆ యొక్క అన్రిజాల్వ్డ్ టెన్షన్ని మనం అర్థం చేసుకోగలం.
కాబట్టి ఒకవైపున దేవుని సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతూనే, దేవునికి హక్కు ఉన్నది, అధికారం ఉన్నది, ఆయన ఏదైనా చేయొచ్చు అంటూనే, ఆఖరికి అందరము ఉగ్రతాపాత్రలమైనప్పుడు ఆయన కొంతమంది మీద దయా కనికరము జాలి చూపించి కరుణాపాత్రలుగా చేస్తున్నాడు. చూడండి, తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి, అవి నాశనానికి సిద్ధపడుతున్నాయి, ఈయన సిద్ధపరచట్లేదు, వాటిని సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. ఫరో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, అష్షూరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, బబులోను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడేమీ మాట్లాడట్లే. వాళ్ళ బలాన్ని ఎక్కనిస్తూ ఉన్నాడు. వటవృక్షాలు అయిపోతున్నాయి. కానీ పెరిగి ఇంకా పెరగలేవేమో అన్న సమయంలో వేటి దగ్గర గొడ్డలు వేసి నరుకుతున్నాడు. నరికినప్పుడు పెద్ద శబ్దంతో పడిపోయినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. కానీ వాటిని ఎలా ఓర్చుకుంటున్నాడు? ఆయన తిడుతున్నారు, ఆయన అవమానిస్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవతల యొక్క దేశాలని నేను కొల్లగొట్టినప్పుడు ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఈ దేవుడు మాత్రం ఏమి చేయగలడు? ఫరో ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? మా దేవుడైన యెహోవా బయట మమ్మల్ని ఇలాగను పూజ చేయమన్నాడు అంటే, యెహోవా ఎవడో నాకు తెలియదే అంటాడు. ఓహో, అలాగనే అష్షూరు ఏమంటాడు? ఆ దేవతలు రక్షించినాయి, అష్షూరు మహారాజు నుంచి వచ్చిన రక్షకే ఆ దేవతలు రక్షించారా, మరి నీ దేవుడు ఎలా రక్షిస్తాడు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇలాగ జరగవలనని ముందే రాసి పెట్టినందువలన అతను చేశాడు, కానీ ఈరోజు అతను నా మీదే హెచ్చించుకుంటున్నాడు. అతను గొడ్డలి అతని వేటి దగ్గర ఉన్నదని అతనికి తెలియడమో లేదు. బబులోను హెచ్చించుకుంటుంది. ఏ రాజ్యమైనా ఏ మనిషి అయినా దుష్టత్వంలో ఉండి హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు చూసే మనకందరికీ కలవరముగా ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాడంటే దేవుడు వారిని ఎదగనిస్తున్నాడు. ఆఖరికి అవి పెద్ద ఇంక ఎదగలేమో అనుకున్నప్పుడు గొడ్డలి కిందన వేసి నరుకుతాడు. సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిన ఏమి. ఇప్పుడు చూడండి, కృపాపాత్రల గురించి మాట్లాడుతున్నాడు. దీనిలో మనం ఉండాలా? ఏమంటున్నాడో చూడండి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన. డిఫరెన్స్ అర్థమైందండి? కరుణాపాత్రల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు, ఉగ్రతాపాత్రలు వాటికవి సిద్ధపడుతున్నాయి తమ కఠినత్వము ద్వారా. కరుణాపాత్రల్ని వారిలో ఏదైతే కఠినత్వం ఉందో ఆ కఠినత్వాన్ని తీసి ఈయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనగా వెన్ హీ షోస్, దేవుని సార్వభౌమత్వమే, వెన్ హీ షోస్ మెర్సీ, కంపాషన్, కన్సర్న్, హీ షోస్ టువర్డ్స్ హిస్ ఎలెక్టెడ్ పీపుల్. ఆయన ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, ఎవరి పట్ల అయితే ఆయన సంకల్పం ఉన్నదో, ఎవరిని పిలుచుకున్నాడో వారి పట్ల ఆయన చూపి వారిని సిద్ధపరుస్తాడు కరుణాపాత్రలుగా. మిగతా వాటిని ఏం చేస్తా అంటే ఆయన కఠినపరుస్తుంటాడు, వాళ్ళు కఠినపరుచుకుంటుంటారు. ఆఖరికి వాళ్ళు పడిపోయే సమయంలో దేవుడు నేను వారిని సిద్ధపరచాను అనట్లా, అవి సిద్ధపడ్డాయి అంటున్నాడు. అందుకని ఓ మనిషి, నువ్వు తిరిగి నాతో మాట్లాడే హక్కు నీకెలా ఉన్నది? మట్టి అయితే వెనక్కి మాట్లాడలేకపోయింది, మనిషిగా నువ్వు మాట్లాడావు. అదే మనిషిగా నీకు ఫ్రీ విల్ ఉందా లేదా? నీ నిర్ణయాలు తీసుకునే శక్తి నీకు ఉన్నదా లేదా? నీ ఇష్టానుసారంగా ప్రవర్తించే శక్తి నీకు ఉన్నదా లేదా? మంచి చెడు విచక్షణ తెలిసి నువ్వు ఏది ఎన్నుకోవాలనో తెలిసేటువంటి ఆ విచక్షణ జ్ఞానం నీకున్నది కదా. కాబట్టి ఆఖరికి ఉగ్రతాపాత్రగా అయినప్పుడు నా మీద ఎట్లేస్తావు నువ్వు? మనిషి అంటున్నావు కదా, మట్టి కాదు కదా. మనిషి కాబట్టే కదా నీకు ఇచ్చ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. వాటిని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావో నీకు నువ్వు ఆలోచించుకో. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, ఉగ్రతాపాత్ర ఘటములు, కరుణాపాత్ర ఘటములు ఎడల అనగా ఎవరండి వీరు? ఎవరి కరుణాపాత్ర ఘటములు? ఎవరండి వీరు? యూదులలో నుండి అన్యులలో నుండి ఎవరి నుండైనా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన కరుణా పాత్రలు. అనగా యూదులలో నుండి మాత్రము కాక, అనగా ఏదైతే ఇజ్రాయేలు జనాంగం అనబడి తమ మీద తాము కిరీటము పెట్టుకుంటున్నారో వారి మీద మాత్రమే కాక, అన్యజనములలో నుండి ఆయన పిలిచిన, మళ్ళా వినండి, ఆయన
పిలిచిన, ఆయన పిలవకపోతే పిలుపు, ఆయన పిలిచిన మన ఎడల ఎవరము తన మహిమైశ్వర్యము కనుపరచవలని ఉన్నా ఏమి. ఎవరండి ఆ మనము? అన్యులేనేమి యూదులేనేమి ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి మీద ఆయన కృపా మహిమైశ్వర్యము నిలబడి ఉన్నది. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించరో వారు యూదులేమి అన్యులేమి వారిని ఆయన ఉగ్రతాపాత్ర ఘటములుగా మాట్లాడతారు. దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ ఏమంటాడంటే పాత నిబంధనలో కొటేషన్స్ని తీసుకొని 25 నుంచి 29 వరకు కొటేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ కొటేషన్స్ అన్నీ తీసుకుని ఏం చేస్తున్నా ఆయన 3 పనులు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. థియరీ కనుక కొంత డ్రై అనిపించవచ్చు, డాక్ట్రిన్ కనుక కష్టతరం అనిపించవచ్చు, బట్ దీన్ని అర్థం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. 3 మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆనాడు 10 తెగలకు సంబంధించిన ఇజ్రాయేలు అనబడే దేశాన్ని హోషేయ గ్రంథంలో ఒక వ్యభిచారిగా మాట్లాడుతున్నాడు. అనగా గోమెరును పెళ్లి చేసుకోమంటాడు హోషేయతో. కాబట్టి వారిని ఒక వ్యభిచారిగా మాట్లాడుతున్నాడు. అంటే వారు ఒక విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారంలో ఉన్న వారితో మాట్లాడుతూ మీరు వారికి పుట్టేటువంటి 3 పిల్లలకి ఏం పెడతా అంటే లో అమ్మి నా ప్రజలు కారు అనగా వాళ్ళకి పెట్టే పేర్లు ఏంటంటే మీరు నా ప్రజలు కారు. కాబట్టి హోషేయ గ్రంథంలో ఎవరినైతే నేను నా ప్రజలు కాదు అన్నానో, ఎవరిని కాదన్నానో 10 గోత్రాలు ఎవరైతే విగ్రహారాధనలో తప్పిపోయారో వారిని నా వారు కాదు అన్నాను కదా. హోషేయ గ్రంథంలోనే ఎవరినైతే నేను నా వారు కాదు అన్నానో వారిని ఈరోజు నా వారు అంటున్నాను అనేది ఉపయోగించుకొని ఇది అన్యజనాంగానికి ముడిపెడుతున్నాడు. ఒకనాడు యూదులు నా ప్రజలు అన్నాను, అన్యజనులు నా వారు కారు అన్నాను. కానీ ఈ దినము చెప్తున్నాను, హోషేయ గ్రంథంలో 10 తెగలకి నేను ఇచ్చిన వాగ్దానము ఒకనాడు నా వారు కారు అన్నవారిని ఇంకొకనాడు నేను నా వారు అంటున్నట్టుగానే ఈ దినము భ్రష్టజనమైన అన్యజనాంగాన్ని యేసు ప్రభువుని స్వీకరించినందు వలన వారిని నా జనులు అంటున్నాను. ఒకటి. రెండవది ఏం చేస్తున్నా అంటే పాజిటివ్ నెగిటివ్ 2 కొటేషన్స్ని తీసుకొని ఇజ్రాయేలీల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంతున్నా కూడా రక్షింపబడేది కొంతమందే అన్న మాటలు వాడతాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము, హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 22, 23 వచనాలు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలు. ఇది ఊరికని రెఫరెన్సులు రాసుకోండి, ఎందుకంటే దాన్ని విపులముగా పోకుండా. ఏం చేస్తున్నాడంటే నా ప్రజలు అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైతే నన్ను అంగీకరించారో, నా కుమారుణ్ణి అంగీకరించారో వారు నా ప్రజలు అంటున్నారు కదా. వారిని ఎలా డిఫెండ్ చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా పాత నిబంధనలో 10 తెగలైన ఇజ్రాయేలు జనాంగాన్ని భ్రష్టులు అన్నవారిని ఒకనాడు మరలా వారు నా ప్రజలు అంటానని నేను అన్నాను కదా. అలాగనే ఈ దినము ఒకనాడు అన్యుల్ని భ్రష్టులు అన్నవారిని ఈరోజు నా ప్రజలు అంటున్నాను, ఎందుకంటే యేసు ప్రభువుని వారు స్వీకరించారు కనుక. రెండోది ఏం చేస్తున్నాడంటే ఎవరినైతే నీ యొక్క సంఖ్య ఇజ్రాయేలు జనాంగమంతా 10+2 తెగలు అందరితో యెషయా మాట్లాడుతూ ఎవరెవరైతే సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నా కూడా వారిలో శేషమే మిగులును అని అన్నాడు కదా. కాబట్టి ఈ దినము కూడా వారు ఎంత సంఖ్యన ఉండి శేషమే మిగులుతారు అనే దానిలో ఎంతమంది అయినా ఉండి శేషమే మిగులుతారు అని. ఒకవేళ కనుక దేవుడు మన పక్షాన లేకపోతే మనము సొదొమ గొమొర్రా వలె అయిపోదుము అనేది మాట్లాడతాడు. అనగా దేవుడు తన కృపతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి ఎంతమంది అయినా ఉండవచ్చు జనాంగము, వారిలో కొంతమంది మీదే నేను కృప చూపుతాను. ఆ శేషమే ఈ అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చిన ఈ యొక్క క్రైస్తవ జనాంగం. వారు ఎంతమంది అయినా ఉండివ్వండి, వారు సొదొమ గొమొర్రాలాగా అయిపోతారు. సో రెమనెంట్ థియాలజీలో గ్రేస్ ఉన్నది, ఆయన కృప ఉన్నది, ఆయన జడ్జిమెంట్ ఉన్నది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే ఆయన జడ్జిమెంట్ ఎవరి మీద అని మాట్లాడుతున్నా అంటే ఒకనాడు మోషే మీద కృప, ఫరో మీద జడ్జిమెంట్. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న అన్యుల మీద కానీ యూదుల మీద కానీ రక్షణ, కృప. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించలేదో వారి మీద తీర్పు. కాబట్టి ఆయన కృప ద్వారానే జరుగుతున్నది. మనం ఈరోజు నమ్ముకున్నామంటే శేషము కొంతమంది ఉండవచ్చు లోకంలో నమ్ముకున్నవారు, కానీ అది ఆయన కృప. ఒకవేళ ఆయన కనుక కృప కనుక చూపకపోతే సముద్రపు ఇసుక రేణువులంతా ఉన్నా కూడా మనం సొదొమ గొమొర్రాల వలె నాశనమో
అయిపోదు. కాబట్టి నీవు లోకాన్నంతా చూసినప్పుడు ఎందుకు ఆయన రక్షిస్తున్నాడు అంటే అందరినీ సొదొమ గొమొర్రాలాగా ఆయన కూల్చివేయాలా. కానీ ఎలాగైతే లోతు భార్యను ఆ యొక్క 2 బిడ్డలను ఆయన రక్షించుకున్నాడు, అందరినీ కూల్చివేయాలా. ఒక నోవాహును, ఆ తరములో నీతిమంతుడిగా కనపడిన నోవాహును వారిని తీసుకుని ఆయన రెమనెంట్గా, శేషముగా నుంచుకున్నాడు. అలాగనే ఇజ్రాయేలీ జనాంగంలో 12 తెగల్లో 10 తెగల్ని చెదరగొట్టి 2 తెగల్లో కొంతమందిని శేషముగా ఉంచుకున్నాడు. అదే ఈనాడు జరుగుతూ ఉన్నది. నీకు ఊరంతా కనపడతా ఉండొచ్చు, వారందరూ క్రైస్తవులు కారు, వారందరూ రక్షింపబడలేదు. ఎవరైతే ఆయనను అంగీకరించి, ఎవరి మీదైతే ఆయన కృప ఉన్నదో, ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ఆ శేషముకు సంబంధించిన వారు. కాబట్టి వాదనలో తప్పేమున్నది? దేవుని సార్వభౌమత్వంలో కృప దాగి ఉండగా తీర్పు ఎలాగూ 100 మంది మీద ఆయన తీర్పు చూపాలా, కానీ ఆయన ఓన్లీ 40% మీద మాత్రమే తీర్పు చూపించి 60 మంది మీద ఆయన కృప చూపిస్తుంటే అది నీకు కడుపు మంటగా ఎలాగుంటుంది? వాళ్ళు ఎందుకు కృప చూపలేకపోతున్నారు? వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నదని, ఇచ్చా, ఫ్రీ విల్ ఉన్నదని వాళ్ళంతటా వాళ్ళు ఉగ్రతా పాత్రలుగా సిద్ధపడుతూ ఉంటే నేను వారిని భరిస్తున్నాను ఆఖరి క్షణం వరకు. ఫరో ఆఖరి క్షణం వరకు తన కుమారుణ్ణి కోల్పోయిన తరువాత చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అంటారు, నీకు అర్థం కావడం లేదయ్యా, నీ దేశం నాశనం అయిపోయింది, నీకు వంశం నాశనం అయిపోయింది, ఇంకా నా పీడ వదిలేసయ్యే అంటే వెంటనే మేలుకొని ఏం చేస్తాడు? మంచి రథాలని కట్టుకొని మళ్ళా వెళ్తాడు. వెళ్ళి ఆ యొక్క దీనిలో కుప్ప కూలిపోతాడు. కాబట్టి వారికి వారు సిద్ధపరచుకుంటున్నారు ఉగ్రతాపాత్రలు. ఎవరైతే దేవుని యొక్క కరుణను అర్థం చేసుకోలేక, దేవుని యొక్క కృప అర్థం చేసుకోలేక, దేవుని యొక్క కనికరం అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమ అర్థం చేసుకోలేక, దేవుని కుమారుడైన యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేకుండా ఉన్నారో వారు తమను తాము ఉగ్రతాపాత్రలుగా చేసుకుంటున్నారు. ఎందుకనగా వారికి ఇచ్చిన ఫ్రీ విల్, వారికి ఇచ్చిన స్వేచ్ఛ మనస్సు వారు యేసు ప్రభువును అంగీకరించకుండా ఉండడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ ఎవరి మీద అయితే దేవుని కృపా కనికరం ఉన్నదో వారి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు వారు ఎవరైనా కూడా, ఎంత కఠిన మనస్కులైనా కూడా వారు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. అందుకనే కదా ఈరోజు నీవు నేను దేవుణ్ణి అంగీకరించగలిగాము. ఎంతోమంది మన కుటుంబంలో దేవుణ్ణి అంగీకరించకుండా బయట ఉన్నారు. ఎంతోమంది మన కుటుంబాలు అనుకుంటున్న క్రైస్తవుల్లోనే ఎంతోమంది నామకార్థంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని కృపా కనికరాన్ని వారు తిరస్కరించి వారి హృదయాల్ని వారు సిద్ధపరచుకుంటూ, కఠినపరుచుకుంటూ ఉగ్రతాపాత్రలుగా వారికి వారు సిద్ధపరచుకుంటున్నారు అని అపోస్తలుడైన పౌలు ఆత్మ ద్వారా వివరిస్తున్నాడు. ముగించుకుందాం. ఏం నేర్చుకుందాం దీని నుంచి? బాగానే చెప్పారు పాస్టర్ గారు, ప్రొఫెసర్ లాగా చెప్పారు, క్లాస్ లాగా విన్నాము. ఏమి నేర్చుకోవాలా చూడండి. అప్లికేషన్గా 3 చెప్తాను, దయచేసి వినండి. సాల్వేషన్ ఈజ్ బై గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలము. పనుల ద్వారా, క్రియల ద్వారా మనం రక్షింపబడలేము. కాబట్టి ఎవరైతే తమ హృదయాల్ని కఠినపరచుకోకుండా యేసు ప్రభు యొక్క సువార్త వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు తిరుగుబాటు ధోరణి లేకుండా, అవిధేయత చూపకుండా ఆయన పిలుపుని ఎవరైతే విని దానికి ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. కాబట్టి ఈ బోధ వెనకంతా కూడా ఏంటంటే, ఎవరెవరైతే ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించలేదో మీ మనసుల్ని కఠినపరచుకొనక యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి అని మరొకసారి ఆయన పిలిపిస్తున్నాడు. రెండవది, నాట్ బై వర్క్స్. మనము మన క్రియల ద్వారా మనల్ని మనము రక్షించుకోలేము, ఎంత మంచి క్రియలైనా. కానీ మన క్రియలను సరిదిద్దుకునేటువంటి అవకాశము ఉన్నది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి నాట్ బై వర్క్స్, కానీ మన శరీరంలో ఉన్న చెడ్డ క్రియలు ఏమున్నాయో మనం గుర్తించి, ఏ తిరుగుబాటు ధోరణి నుంచి వస్తుందో, ఏ అవిధేయత ధోరణి నుంచి వస్తుందో, ఏ శరీర ఆశల నుంచి వస్తుందో అది నువ్వు యేసు ప్రభువును నమ్ముకొని ఆయన ఆత్మ ద్వారా నువ్వు దాన్ని సంహరించిన ఎడల నీవు జీవించెదవు. మూడవది, ఎలాగున మనము ఉగ్రతా పాత్రలు కాకుండా కరుణా పాత్రలుగా ఉండడానికి మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి? తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి 2వ అధ్యాయము 20 నుంచి 21.
గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, ఘనహీనమైన వాటితో చేరక, ఘనహీనమైన పనుల జోలికి పోక, ఉగ్రతాపాత్రలాగా కాకుండా ఉండాలంటే వాటి జోలికి పోక, వాటితో కలవక, నీ వాటి నుంచి ప్రత్యేకపరుచుకున్న ఎడల, నిన్ను కడుక్కున్న ఎడల, పరిశుద్ధపరుచుకున్న ఎడల, ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై. నీవు ఘనత నిమిత్తమైన పాత్ర ఉండాలంటే ఆయన కృపగల పాత్ర అయితేనే నేను ఉండగలనయ్యా, ఆయన ఉగ్రతా పాత్ర అయితే నేను ఏం చేయగలను అనేది జవాబు కాదని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభువు నమ్ముకోమంటున్నాడు. ఆయన ఆత్మ ద్వారా నీ శరీర క్రియల్ని లయపరచమంటున్నాడు. తరువాత 3వదిగా నువ్వు ఏదైతే ఘనహీనమైనవి అని గమనిస్తావో, ఘనహీనమైన స్నేహాలు, ఘనహీనమైన సహవాసాలు, ఘనహీనమైన వ్యక్తులు, ఘనహీనమైన పనులు చేసేవారితో నీవు చేరక వారి నుంచి దూరముగా ఉండి వారి అంటు వ్యాధి నీకు సోకకుండా నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల, నువ్వు పరిశుద్ధపరచుకున్న ఎడల నీవు ఆయనకు ఉపయోగపడేటువంటి ఘనత కలిగిన పాత్ర అవుతావు. ఎలా అవుతావండి? ఇది చూడండి, నెక్స్ట్ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఏదైతే నీ శారీరక ఇచ్ఛలు నిన్ను ముందుకు నడుపుతున్నాయో వాటి నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. నువ్వు ఒకరి నుంచి, ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్ నుంచి నువ్వు దూరం అవ్వు, గుడ్ ఫ్రెండ్షిప్కి దగ్గరగా. చెడ్డ సహవాసం నుంచి దూరముగా యవనస్తులారా, చెడ్డ సహవాసం నుంచి దూరముగా మంచి సహవాసానికి దగ్గరగా. మంచి సహవాసం ఏంటంటే పారిపము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, ప్రార్థన గ్రూపులో నువ్వు ఉండు, చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఒకదాని నుంచి పారిపో, ఇంకొకటి నేను వెంటాడము. ఈలాగున గనక నువ్వు చేసిన ఎడల నువ్వు ఘనతా పాత్రగా తయారవుతావు, దేవునికి ఇష్టమైన కృపా పాత్రగా తయారవుతావు, ఆయనకు మహిమ కలిగించేటువంటి పాత్రగా అవుతావు. అది నీకు, నీ రానున్న కుటుంబానికి ఆశీర్వాదమని గుర్తు చేస్తున్నాడు. ఇట్టి ఆశీర్వాదాలు ఈ దినము కూడిన వారందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడని దయచేసి అనుకోకండి. యేసు ప్రభువుని మీ హృదయంలోకి స్వీకరించండి. యేసు ప్రభువుని స్వీకరించిన తర్వాత ఆయన ఆత్మ ద్వారా మీ పాత జీవితాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి పారిపోండి, వాటి నుంచి దూరపడండి. మీరు ఆ సహవాసాల నుంచి, ఆ స్నేహాల నుంచి, అలవాట్ల నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేసేటువంటి వారితో నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెతకండి. అప్పుడు మీరు ఘనత వహించేటువంటి పాత్రలుగా, ఆయన కృపా మహిమైశ్వర్యంను చూపేటువంటి పాత్రలుగా దీవింపబడతారు. అట్టి పాత్రలుగా ఇక్కడ ఉన్న వారందరూ ఉండాలని కోరుకుంటూ, ఏ ఒక్కరూ కూడా దేవుని ఉగ్రతా పాత్రగా తమను తాము సిద్ధపరచుకోకూడదని, వారి కఠినత్వము ద్వారా, వారి పరుషత్వము ద్వారా ఆ తర్వాత దేవుణ్ణి ప్రశ్నించే హక్కు మనకు లేదని గుర్తు చేసుకుంటూ, మనకివ్వబడిన ఆ యొక్క ఇచ్ఛ, స్వేచ్ఛ, ఏదైతే ఫ్రీ విల్ అంటామో దాని కరెక్ట్ వర్డ్, ఆ ఫ్రీ విల్ను ఉపయోగించుకొని మనము మన కఠినత్వాన్ని తీసివేసి మెత్తదనాన్ని పెంచుకొని దేవుని వైపునకు ఆకర్షింపబడి ఆయన కుమారుడైన యేసు ప్రభువుని అంగీకరించిన ఎడల ఘనతా పాత్రలుగా ఉంటాము. ఆయన మహిమైశ్వర్యంను చాటేటువంటి పాత్రలుగా, వెజల్స్గా ఉంటాము. అట్టివారిగా కూడిన వారందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరుచుకుంటున్నాయినా, కష్టతరమైన వాక్య భాగము, క్లిష్టమైన వాక్య భాగాన్ని నాయన నా చేతనైనంతలో అవలేలుగా చేయడానికి ప్రయత్నించి ఉండగా నీ ఆత్మకార్యము మా మధ్యన చేయమని, మరి ప్రభు అర్థం కాని వారికి నీ ఆత్మ ద్వారా అర్థం చేపించు. కావాలంటే మరలా వినగలిగినట్లుగా, లేకపోతే నాతో మాట్లాడి అడిగి తెలుసుకోగలిగినట్లుగా వారిని నడిపించు. ఎంతమందికి అయితే అర్థమయ్యిందో వారు నాయన ఈ దినము దేవుడు వారిని ఎన్నుకున్నాడు గనక, వారి మీద కృప చూపించాడు గనక, జాలి చూపించాడు గనక కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ ఆయన కొరకు ఘనతా పాత్రలుగా, ఆయన కొరకు నాయన కృపా పాత్రలుగా అటువంటి ఘటములుగా ఉండగలిగినట్లుగా
ఉంచినందుకు నీవు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నమ్మకముగా నీకు ఉండగలిగినట్టుగా సహాయాన్ని దయచేయి. ఎవరైతే నాయన తమ జీవితాలని సరిచేసుకోక ఉగ్రతాపాత్రలుగా ఉన్నవారు ఆ ఘటములుగా ఉండడానికి అలాగనే సిద్ధపడుతూ ఉంటే వారి కఠినత్వాన్ని ఈ దినము వారి హృదయాల్లోంచి తీసివేయమని, వారు తండ్రి వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను ఆ యొక్క ఫ్రీ విల్ను ఉపయోగించుకొని నాయన వారు మట్టి ముద్ద కాదు నాయన, వారు మనుష్యులు నాయన. వారి హృదయంలో నాయన కఠినత్వాన్ని తీసుకునే శక్తి కూడా వారిలో ఉన్నది కనుక వారు కఠినపరుచుకోకుండా వారి హృదయాల్ని వారు మెత్తపరుచుకోగలిగినట్లుగా, నీ దగ్గరికి రాగలిగినట్లుగా, క్షమాపణ పొందుకోగలిగినట్లుగా, నీ బిడ్డలు కాగలిగినట్లుగా, నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా వారు నాయన సహవారసులు కాగలిగినట్లుగా అట్టి స్వాస్థ్యము వారికి సైతం ఇవ్వమని వారి కొరకు ప్రార్థిస్తూ, ఇక్కడ నాయన యేసుని కొనని వారికి ప్రత్యేకముగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారి భార్య కొరకు, వారి భర్త కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఉండొచ్చు నాయన. కానీ వారికి నీవు చిత్తాన్ని ఇచ్చావని చెప్తున్నావు, స్వేచ్ఛని ఇచ్చానని చెప్తున్నావు. వారు ఈరోజు ఆ ఫ్రీ విల్ను ఉపయోగించుకొని వారు తమ హృదయాల్ని కఠినపరుచుకుంటున్నారని, తమ భార్యలను, భర్తలను, తమ తండ్రులను, తమ బిడ్డలను తృప్తిపరచడం వలన ఏ ప్రయోజనము లేదని వారు నాయన నిన్ను తృప్తిపరిస్తేనే ప్రయోజనమని, నిన్ను తృప్తిపరచాలంటే నాయన వారి హృదయాలు తెరిచి నిన్ను రక్షకునిగా, వారి పాపమును గుర్తించి నిన్ను రక్షకునిగా అంగీకరించవలసినట్టుగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారి హృదయాలను మెత్తపరచు, వారిలో కఠినత్వాన్ని తీసివేసి వారు నాయన వారి కొరకు వీరి కొరకు యేసుని నమ్ముకునేవారుగా కాకుండా, సంగమునకు వచ్చేవారుగా కాకుండా నిన్నుగా అర్థం చేసుకొని, నీవు నాయన పాప విమోచకుడు అని అర్థం చేసుకొని, రక్షకుడు అని అర్థం చేసుకొని వారు రక్షింపబడగలిగినట్లుగా, ఆత్మ ద్వారా పరిశుద్ధులు కాగలిగినట్టుగా, నీ ఘనత కొరకు, మహిమ కొరకు నాయన వాడబడేటువంటి ఘనతాపాత్రలుగా ఉండేటట్టుగా వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థనంతా కూడా మా ప్రభువును రక్షకుడు అయిన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.